హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురు సజీవ దహనమయ్యారు. రెస్క్యూ టీం భవనం సెల్లార్లో చిక్కుకుపోయిన 5గురు మృతదేహాలను వెలుగుతీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు అఖిల్, ప్రణీత్, హబీబ్, ఇంతియాజ్, బీబీగా గుర్తించారు. కాగా నిన్న ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరగా 20 గంటలకు పైగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతదేహాలను వెలికితీశారు. 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది సర్కార్. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో 5గురు సజీవ దహనమయ్యారు. రెస్క్యూ టీం భవనం సెల్లార్లో చిక్కుకుపోయిన 5గురు మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు అఖిల్, ప్రణీత్, హబీబ్, ఇంతియాజ్, బీబీగా గుర్తించారు. కాగా నిన్న ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం జరగా 20 గంటలకు పైగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతదేహాలను వెలికితీశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ, ఇటు నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఫర్నిచర్ షాప్ లో జరిగినటువంటి ప్రమాదం విషాదంగానే ముగిసింది అన్నట్లుగానే చెప్పాలి. సుమారు 22 గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ కొనసాగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మొత్తంగా సెల్లార్ లోకి వెళ్ళటానికి కూడా చాలా తీవ్ర క్లిష్టతరంగా మారినటువంటి పరిస్థితుల్లో కూడా శ్రమించి మొత్తంగా అయితే మాత్రం ఇటు సెల్లార్ లో ఉన్నటువంటి మృతదేహాలను అయితే వెలికి తీశారు. అక్కడ సెల్లార్ లో చిక్కుకుపోయిన 5గురు కూడా మృత్యువాత పడ్డారని చెప్పి ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. మృతదేహాలను స్థానికంగా ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి మార్చిరికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. అయితే దీనిపైన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. ఈ అంశాన్ని ఇటు పూర్తి స్థాయిలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము. మృతుల కుటుంబాలను తగిన విధంగా కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఫైర్ డీజీపీ కూడా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి అంటే ఇటు భద్రతా ప్రమాణాలు ఏమీ పాటించలేదు. బిల్డింగ్ ని యథేచ్ఛగా ఇటు నిబంధనలకు విరుద్ధంగా కూడా 2 సెల్లార్లు నిర్మించారు. దానివల్ల మాత్రమే ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగింది. రెస్క్యూ చేయడానికి కూడా చాలా క్లిష్టతరంగా మారింది అనేటువంటిది చెప్పారు. మొత్తంగా నిన్న 22 గంటల పాటు శ్రమించినటువంటి ఇదైతే మాత్రం అంటే ఈ అగ్ని ప్రమాద ఘటనలో 22 గంటల పాటు శ్రమించి మొత్తంగా మృతదేహాలను అయితే బయటకు తీయడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్చిరికి తరలించారు అన్నట్టుగానే మనం చెప్పాలి. ప్రియాంక, తేజ, అయితే ఇప్పటికీ 5 మృతదేహాలను వెలికి తీశారు. అంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందా? రెస్క్యూ ఆపరేషన్ అయితే అంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి స్పాంజ్, కాటన్, అదే విధంగా ఉన్నటువంటి ఫర్నిచర్, వుడ్ తో పాటు ప్లాస్టిక్ సంబంధించినటువంటి సామాగ్రి ఉండటంతో మంటలు ఆర్పడం అనేటువంటిది క్లిష్టతరంగా మారినప్పటికీ కూడా ఎంతకెంతకి మంటలు ఆర్పుతున్నా అంతకంతగా కూడా పొగదట్టంగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఒక కొలిక్కి వచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఇటు జేఎన్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ నిపుణుల బృందం అయితే ఆ బిల్డింగ్ ని పూర్తిగా కూడా పడవేయాలి అనేటువంటిది సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతదేహాలు 5గురు మృత్యువాత పడ్డారన్నట్లుగా తెలిపినప్పటికీ కూడా ఇంకెవరన్నా ఉన్నారా అనేటువంటి స్థాయిలో కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఆ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అయితే మాత్రం వారంతా చూసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 5గురు ఎవరైతే చిక్కుకున్నారో 5గురు మాత్రం మృత్యువాత పడ్డారు అనేటువంటిది అయితే మాత్రం అధికారికంగా కూడా ఇటు ఫైర్ అధికారులు ధృవీకరించారు. అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తయింది అన్నట్లుగానే చెప్పాలి. కానీ వారిని అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు, హామీ ఇచ్చారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక, రైట్ తేజ, థ్యాంక్ యూ.